స్థాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ స్థాయి ఎక్కడిది? గతంలో నీ స్థాయి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంత డబ్బులతోని నువ్వు దొరికిపోలేదు, ఇప్పటికీ నీ మీద కేసు అలాగనే ఉన్నది కదా. ఆ కేసునే ఇలా చాలా తప్పులు చేసింది నువ్వు, రివాల్వర్ పట్టుకొని తిరిగింది నువ్వు ఒక రౌడీ షీటర్గా. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు, కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీకు ఈ మాట్లాడే స్థాయే లేదు. ఎందుకనంటే కేటీఆర్ గారు ఒక ఉన్నతమైన చదువులు చదివి అమెరికాలో జాబులు చేసి ఇలా వచ్చిన వాళ్ళు ఏ రకమైన సబ్జెక్టులను కూడా అనాగరంగా మాట్లాడగలుగుతాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఒక తిట్టడం తప్ప. తిట్టడం పక్కన పెట్టేసి ఇంకోటి మాట్లాడాని అంటే రేవంత్ రెడ్డి ఎటువంటి మాట్లాడలేరు. ఒకవేళ తిట్టడంలో ఒలింపిక్ పెడితే దాంట్లో మన భారతదేశానికి పథకం చేయాలంటే ఫస్ట్ పంపాల్సింది ఎవరికని అంటే రేవంత్ రెడ్డికి మనం పంపాలి. ఆ తిట్టే ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే భారతదేశంలో 100కు 200% బంగారు పథకం చేస్తాడు తిట్టడంలా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకనంటే ఆయన తిట్టడానికే పుట్టినట్టు ఉన్నది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడు, అరే నీకు అధికారం ఇచ్చిండ్రు భాయ్, అధికారం ఇచ్చిండ్రు, ఇంకేంది 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2-3 సంవత్సరాలు పరిపాలించు, ప్రజలకి ఏం కావాలో చెయ్యి. అది వదిలిపెట్టి తిట్టడమే పనిగా లేస్తే నిద్రలో నాకు కాంగ్రెస్ నాయకులే చెప్తాను, ఇలా 10 మంది కూకున్నాక నేను కూడా అక్కడ కలిస్తే సరదాగా మాట్లాడుకుంటే మా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు, మా రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ని కేటీఆర్ని తెలుసుకోకుండా ఉండలేకపోతాడట.